8:30కి అయితే ఆలు వంకాయ కర్రీతో పాటు పూరి తినేసాననమాట. 10కి ఒక గువ్వ అయితే తినేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఒక గంటకైతే ఒక పూరితో పాటు ఒక సొరకాయ కర్రీ అయితే తిన్నాను. అన్నం, పప్పు, ఒక చట్నీతో అయితే మధ్యాహ్నం భోజనం అయితే ఫినిష్ అయిపోయింది. ఈవినింగ్ అయితే ఒక 3కి బొరుగులైతే తినేసాననమాట. నెక్స్ట్ ఒక 3:30కి టీ అయితే తాగేసాను. కొంచెం బయటికెళ్ళే పనుంది కాబట్టి టీ అయితే కొంచెం తొందరగానే తాగేసాను ఆ రోజు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆ రోజు టీచర్స్ డే అనమాట. అందుకోసం బయటికైతే వెళ్ళాము. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతోంది. ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడైతే నేను పానీపూరి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే అక్కడ తినేకి అంత ఎక్కువ జనం ఉండరు. చాలా క్రౌడ్ అయితే ఉంది అక్కడ. తినేకి అవ్వలేదు. అందుకోసమే ఇంటికైతే తీసుకొచ్చాము. నేను 2 తిన్నాను. అలాగే సైకిల్ కోవా కూడా తెచ్చాను. బళ్ళారిలో ఫేమస్ అనమాట ఈ సైకిల్ కోవా. ఈ చిన్న బాక్సే 100 రూపీస్ అనమాట. అంత కాస్ట్ ఉంటుంది. కానీ స్వీట్ మాత్రం బాగుంటుంది. నైట్ డిన్నర్ అయితే చికెన్ కర్రీతో పాటు చికెన్ కబాబ్ కూడా తిన్నాము. ఇది ఇంట్లో చేసిందే. సో అంతే. ఈ వేడిని తట్టుకోవాలంటే కొంచెం ఏమైనా పొట్టలో చల్లగా పడాలనేసి బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను. సో అంతే గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.